చేసే రత్నాల మూటల్ని స్మగ్లర్స్ రవాణా చేస్తుంటే పోలీస్ అధికారి రాజశేఖర్ వాళ్ళని సాహసంతో వెంటాడి పట్టుకున్నారు. అందులో కొందరిని హాస్పిటల్లో చేర్చారు. ఏమండి ఏమండి, వాళ్ళు అంతమంది ఉంటే మీరు ఒక్కరే వెళ్ళి పట్టుకున్నారా? అవును. మీరు మరి మొండి ధైర్యం అండి. పోలీస్ వాళ్ళకి ఉండాల్సిందే గుండె ధైర్యం. ఇందులో ఆశ్చర్యం ఉంది. డాడీ, నన్ను కూడా తీసుకెళ్ళుంటే నేను ఆ దొంగని షూట్ చేసేవాడిని. వెరీ గుడ్. వాడెవరి బిడ్డ? దానికేం తక్కువ, అచ్చం మీ బుద్ధిలే వచ్చాయి. ఇవ్వరా వెధవ బొమ్మ తుపాకీ నువ్వును. లక్ష్మి, అరుణకి ఎస్టీడీ చేయమని చేసావా? లేదు, చేసిన పగడపుట ఎలాగో ఆవిడ హాస్టల్లో ఉండదుగా. ఇప్పుడు చెయ్యి. ఓకే. రూమ్ నెంబర్ ఎంత? 17. హలో, అరుణ హియర్. నేను లక్ష్మమ్మా. వదినా, ఏమిటి విశేషం? ఈ రోజు ఈవినింగ్ ట్రైన్లో ఉన్న పడంగా వచ్చేయి. ఎందుకు? ఫోన్లో చెప్పే విషయం కాదమ్మా, బయలుదేరా. విషయం చెప్పమంటే మీ అన్నయ్య చెప్పొద్దన్నారు, నువ్వు రామ్మా. సరే, ఓకే, వస్తాను. చాలా బాగుంది కదూ. దేని మాట? పుస్తకంలో బొమ్మ సంగతి. ఓహో, నేను కంపార్ట్మెంట్ లో ఉన్న పిల్ల సంగతి ఏమనుకున్నా. అది కూడా బాగానే ఉంది. మేడం, ఎంతవరకు ప్రయాణం? ఎరా, మేడం బదులు ఇవ్వటం లేదు, మూగుదై ఉంటుందా? చచ్చా, చెవిటిదై ఉంటుందిరా. సభ్యత లేకుండా ఎలాగైనా మాట్లాడేది? కోపంలో కూడా మేడం చూడముచ్చటగా ఉంది కదరా. మేడం, ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు ఈ జంక్షన్ రాదు, తెలుసా మీకు? తెలుసు. ఇప్పుడు ట్రైన్ అవుతుంది, తెలుసా మీకు? ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? జాగ్రత్త. సడన్ గా వచ్చి సాయపడ్డారు. థ్యాంక్స్ మిస్టర్. మీరెవరు? నేను దోపిడి దొంగని. వద్దొద్దు, నేనుగా దోచుకుంటే అందులో ఓ థ్రిల్ ఉంది. నువ్వుగా తీసిస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఏమండి, అదిగా అరుణ్ వచ్చేసింది. రామ్మా, ప్రయాణం అయితే బాగా జరిగిందా? ఎందుకు నన్ను ఇంత అర్జెంట్ గా రమ్మని పిలిపించారు? వయసులో ఉన్న పిల్లని ఎందుకు పిలిపిస్తారు? సాయంత్రం నిన్ను చూడడానికి పెళ్లి వారుస్తున్నారమ్మా. ఓహో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు నా ఎగ్జామ్స్ అవుతాయో ఆ నిమిషమే నన్ను సాగనంపుదాం అనుకుంటున్నారా? చీచి, మాకు నువ్వు భారమే కాదమ్మా. మా ఫ్రెండ్ ఒకడు మంచి సంబంధం ఉందని చెప్పాడు. నిన్ను రప్పించి ఈ నెలలోనే పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం. నాకు పెళ్లి వద్దు, గిల్లి వద్దు. ఏ మగాడికి నీ తల వంచనే వంచను. ఏ, నీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి నీ తల వంచలా? నీ అదృష్టం మా అన్నయ్య దొరికాడు, అందులోని ఎస్పీ. నాకు దొరికేవాడు ఏ దోపిడీ దొంగ అయితే. ఆంటీ, ఆ దోపిడీ దొంగ ఎవరో నాకు చెప్పు, వాడిని షూట్ చేసి పారేస్తాను. ఒరే, నువ్వు నోరు మీరా, బోడి తుపాకీ నువ్వును. వదినా, నన్ను అర్జెంట్ గా రమ్మంట వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నా కంపార్ట్మెంట్ లో ఇద్దరు రౌడీ వెధవలు చేరి నా చేయి పట్టుకున్నారు. నువ్వు వెంటనే చైన్ లాగొచ్చుగా. చైన్ లాగిలోపే చేయి పట్టుకున్నారే. నా అదృష్టం బాగుంది, సమయానికి ఓ అబ్బాయి వచ్చి కాపాడాడు. ఎవరది? ఎవరో దోపిడీ దొంగట. దోపిడి దొంగ? నాకు తెలీదు. ఎవరైతే నేను సమయానికి దేవుళ్ళు వచ్చి ఆదుకున్నాడు. సరే, నువ్వు రామ్మా, స్నానం చేద్దు గాని.
డాడీ ఎక్కడికి బయలుదేరారు? అదే మీ అమ్మకి నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది, భయం వేస్తుంది, అందుకని సాయం వెళ్తున్నా కదా. మరి నాకు నిద్ర వస్తుంది, భయం వేస్తుంది. నేను మీతో వస్తాను. సత్యం ఉండు, ముందు వీడు నిద్రపుచ్చాలి. నిద్రపోడే. వస్తాను. విమల్ టిట్టి తారా బాబు నాన్నారా?